హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ సింబల్స్ గురించి మాట్లాడుకుందాం. సింబల్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మనము హెచ్టిఎంఎల్ యూజ్ చేసి వెబ్ పేజెస్లో సింబల్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి ఏ సింబల్స్ అని అనుకుంటున్నారా? లైక్ మనము ఒకవేళ ఫోన్ యూస్ చేస్తున్నట్టయితే కీబోర్డ్లో చాలా టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఈమోజీ గురించి మాట్లాడుకున్నాం. అలానే డిఫరెంట్గా ఇలా ఇలా అండ్ టీ ఇలా టీఎం అనేసి కాపీరైట్కి ఇలా వస్తుంది. అండ్ సంథింగ్ డిఫరెంట్ సింబల్స్ అనేవి చాలా ఉంటాయి. రైట్, లెఫ్ట్, అప్, డౌన్ ఇలా చాలా చూసి ఉంటారు కదా మీరు. బ్లాక్ సింబల్ ఇలా వచ్చేసి ఇలా డిఫరెంట్ సింబల్స్ అయితే చూస్తూ ఉంటాం మనం ఫోన్ కీబోర్డ్లో అయితే కనుక. కానీ మరి కీబోర్డ్కి ఉన్న కీబోర్డ్లో అసలు కనిపించవు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం ఏదైనా ల్యాప్టాప్ యూస్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న కీబోర్డ్లో మనకి ఈ సింబల్స్ అనేవి కనిపించవు. మరి ఎలా యూజ్ చేయాలి? ల్యాప్టాప్ యూజ్ చేస్తే ఇంకా హెచ్టిఎంఎల్లో అవి యూజ్ చేయలేమా అంటే చేయొచ్చు. ఎలానో నేను చెప్తాను, వినండి. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ సింబల్స్, మన కీబోర్డ్లో లేని సింబల్స్ హెచ్టిఎంఎల్లో ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే 40+ ఐటీ కోర్సెస్తో పాటు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ సింబల్ అనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొన్ని సింబల్స్ అనేవి రాశాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అయితే నేను ఇక్కడ బ్లూ మార్కర్తో కూడా ఇక్కడ కొన్ని రాశాను. ఇక్కడ మళ్ళీ కొన్ని సింబల్స్, డిజిట్స్, నంబర్స్ అనేవి రాశాను. మరి ఇవేంటి అనుకుంటున్నారా? సో ఈ వర్డ్కి ఈ సింబల్కి ఇది కోడ్ అన్నమాట. ఈ సింబల్కి ఇది కోడ్. లైక్ దట్ ప్రతి ఒక్క సింబల్కి కూడా ఒక కోడ్ అనేసి ఉంటుందన్నమాట. సో మనము ఏ సింబల్ యూజ్ చేయాలి అన్నా కూడా ఇలా కోడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఇవన్నీ నోట్ చేసుకోవాలా అంటే అవసరం అయితే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అలా ఏం కాదు కదా. అండ్ ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల వేరే సబ్జెక్ట్స్ ఏదైనా యూజ్ అవుతాయి అని కూడా లేదు. సో ఇన్ని చాలా సింబల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా గుర్తు పెట్టుకోలేము. సో మనకి గూగుల్లో అయితే అన్నిటికీ కోడ్స్ అనేవి ఉంటాయి. మీరు ఏదైతే సింబల్ యూజ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ జస్ట్ కోడ్ చూసేయండి. సో ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ సింబల్స్ అనేసి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పినట్టుగా మీకు తెలుసు ఆల్రెడీ కీబోర్డ్లో ఎన్ని సింబల్స్ ఉంటున్నాయో అనేసి. రోస్ ఇలా స్క్రోల్ చేసే కొద్దీ సింబల్స్ అనేవి వస్తుంటాయి. సో ప్రతి ఒక్క సింబల్కి కూడా ఒక స్పెసిఫైడ్ కోడ్ ఇలా ఉంటుందన్నమాట. సో మనము ఇలా డిఫరెంట్ ప్రతి ఒక్క సింబల్కి కూడా డిఫరెంట్ కోడ్ అనేది ఒక డిజిట్ చేంజ్ అవ్వడం అలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ కోడ్స్ మనం చూసేసి యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేస్తాం ఈ సింబల్స్ అంటే మన హెచ్టిఎంఎల్ పేజ్లో చాలా డిఫరెంట్ కంటెంట్ డేటా అనేది ఇస్తూ ఉంటాం. అక్కడ సపోజ్ ఏదైనా అమెరికా గురించి సంథింగ్ ఏదైనా రాస్తున్నప్పుడు డాలర్ సింబల్ యూజ్ అవ్వచ్చు. మన ఇండియా గురించి ఏదైనా రాస్తున్నప్పుడు కరెన్సీస్ ఇవన్నీ కూడా మనకి కీబోర్డ్లో ఉంటాయి కదా. సో ఇలా ఏదైనా మనకి కావాల్సిన డేటాకు సంబంధించిన ఏదైనా సింబల్ ఉంటే మనము హెచ్టిఎంఎల్లో ఈ కోడ్స్ యూజ్ చేసి సింబల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ కోడ్ అనేది మన స్ట్రక్చర్లో హెచ్టిఎంఎల్లో యూజ్ చేసి రన్ చేస్తే కనుక మీరు ఏదైతే సింబల్ పెట్టారో అది అవుట్పుట్లో ఆ సింబల్ మాత్రమే కనిపిస్తుంది, ఈ కోడ్ కనిపించదు. అదే అండి ఇది మొత్తం హెచ్టిఎంఎల్ సింబల్ గురించి ఇది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎలా యూజ్ చేయాలి అనేసి. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను అండ్ బాడీ ట్యాగ్ని కూడా ఓపెన్ చేశాను. అండ్ ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దాంట్లో
హాయ్ అని పెట్టేసి నార్మల్గా సింపుల్గా ఒక కోడ్ అనేది చూసాను. ప్రాక్టికల్గా చూపించేటప్పుడు ఇంకా వేరే ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, హాయ్ అని పెట్టేసి నేను జస్ట్ ఈ కోడ్ని ఎంటర్ చేస్తున్నా అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసా. అండ్ ఇంకొకటి తీసుకున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని హెల్లో అని ఇచ్చేసి ఇంకొకటి రాస్తున్నాను. సో ఎగ్జాక్ట్ నెంబర్ అనేది రాయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ అనేది మనం అనుకున్న దానిలాగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేది క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను అండ్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. సో ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుందంటే హాయ్ అని నేను ఏ కోడ్ రాశాను ఇక్కడ, ఇది రైట్. సో ఇలా ఇక్కడ అవుట్పుట్లో మనకు సింబల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో హెల్లో అని రాశాను కదా, హెల్లో అని రాసాక ఈ కోడ్ అయితే ఎక్కడ ఉంది, ఇక్కడ కదా ఎగ్జాక్ట్గా. సో ఈ సింబల్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనము ఇలా సింబల్స్ యూస్ చేయడానికి ఇలా యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా కోడ్స్ని మనం యూస్ చేస్తే అలా సింబల్స్ అనేవి అవుట్పుట్గా జనరేట్ అవుతాయి అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML సింబల్ అండి. జస్ట్ HTML సింబల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కోడ్ అనేది ఉంటుంది, జస్ట్ మనం ఫోన్లో ఉండే మొబైల్లో ఉండే కీబోర్డ్లో ఉండే లైక్ సింబల్స్, లాట్ ఆఫ్ సింబల్స్ని మనకి ల్యాప్టాప్ లేదా సిస్టమ్ కీబోర్డ్లో కనుక అయితే ఉండవు కాబట్టి మనం ఇలా కోడ్స్ యూస్ చేసి మన HTML పేజెస్లో అలా సింబల్స్ యూస్ చేయడానికి యూస్ చేస్తామండి. దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం లైక్ దీని గురించి ప్రాక్టికల్ పార్ట్ ఎలా ఉంటుందో అవుట్పుట్లో నేను చూపిస్తాను రన్ చేసేసి ప్రాక్టికల్గా. ఎస్, వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఇప్పుడైతే మనము సింబల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అసలు చాలా టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి అండ్ మన వెబ్ పేజెస్లో డిస్క్రైబ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం. సో HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను అండ్ బాడీ ట్యాగ్ కూడా ఓపెన్ చేశాను అనమాట. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐ విల్ డిస్ప్లే అనేసి ఒక కోడ్ అనేది ఇచ్చాను. మనం ఇంతకుముందు చూసాం కదా, ప్రతి ఒక్క సింబల్కి ఒక యూనిక్ కోడ్ అనేసి ఉంటుందనేసి. సో జస్ట్ ఒక టైప్ ఆఫ్ కోడ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ అదేవిధంగా మళ్ళీ వేరే పారాగ్రాఫ్లో వేరే కోడ్ అనేది ఇచ్చాను. అండ్ ఇలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని చాలా కోడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ ఇలా డిఫరెంట్ అన్ని కోడ్స్ అనేవి ఒకటేసారి చూపించాను. కాకపోతే మీ వెబ్ పేజ్లో మీరు ఏదైతే లైక్ ఇన్ఫినిటీ సింబల్ని పెట్టాలి అనుకున్నారు, సో ఇన్ఫినిటీ కోడ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. యారోది, సో యారో సింబల్, వర్టికల్ బార్ అండ్ ఇవన్నీ అయితే మన ల్యాప్టాప్ కీబోర్డ్లో అయితే ఉండవు కదా. సో ఇవన్నీ మన వెబ్ పేజెస్లో పెట్టుకోవడానికి ఇవన్నీ కోడ్స్లా యూస్ చేస్తాం. ఇన్ కేస్ మన ల్యాప్టాప్ కీబోర్డ్స్లో లేకున్నా కూడా ఇలా కోడ్స్ యూస్ చేసి మనము మన వెబ్ పేజెస్లో సింబల్స్ అనేవి ఇంప్లిమెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ మీరు ఇంత లార్జ్ ఆఫ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కోడ్సే. జస్ట్ మీకు అర్థం అవ్వాలి ఇన్ని టైప్స్ ఆఫ్, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఇన్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టేసి బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసాను అనమాట. ఇవన్నీ కోడ్సే అనమాట. జస్ట్ నేను ఇక్కడ ఇంకా డిస్క్రైబ్ చేసి ఇచ్చాను. డిగ్రీ సింబల్ అనేసి ఇక్కడ ఈ కోడ్ అనేసి ఉంటుందనేసి, ప్లస్ మైనస్ సింబల్ అనేసి, బుల్లెట్ అనేసి, ఇన్ఫినిటీ, యారో, వర్టికల్ బార్, టిల్డే, బ్రోకెన్ బార్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిస్క్రైబ్ చేసేసి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసి ఇప్పుడైతే మనము సింబల్స్ని ఓపెన్ అనేది చేసేద్దాం. సో మీకు కనిపిస్తుంది కదా, నేనైతే ఫస్ట్లో అయితే ఈ సింబల్ని ఇచ్చాను అండ్ ఈ సింబల్ ఇక్కడ మీరు చూసినట్టుగా సెక్షన్ సైన్, డిగ్రీ సింబల్, ప్లస్ మైనస్ సింబల్, ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా, బుల్లెట్ సింబల్, ఇన్ఫినిటీ, యారో, వర్టికల్ బార్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపీరైట్స్ సింబల్, సెండ్ సింబల్,
కరెన్సీ సైన్, మల్టిప్లై సైన్, డివిజన్ సైన్, ఇలా చాలా డిఫరెంట్ ఆఫ్ సింబల్స్ అనేవి తీసుకున్నాను. మన ఫోన్లో కనిపిస్తుంటాయి కదా, సో అలా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మీకు డిఫరెంట్గా కావాలి అంటే లైక్ నేను చెప్పిందే కాకుండా మీకు వేరే సింబల్ కూడా కావాల్సి ఉంటుంది. లైక్ మీరు జస్ట్ బ్రౌజ్ చేస్తే మీకు చాలా లిస్ట్ అనేసి ఉంటుంది. HTML సింబల్ కోడ్స్ అనేసి టెక్స్ట్ చేస్తున్నాను. మీకు కావాల్సిన దాంట్లో లైక్ దేంట్లో అయినా సరే వెళ్ళి ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ సింబల్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఇలా గూగుల్ చేసి కూడా మీకు కావాల్సిన సింబల్ కోడ్ని మీరు ఎంటర్ అనేది చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా నంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంతగా అవ్వదు. కాబట్టి అలా మీకు కావాల్సిన సింబల్ని అలా బ్రౌజ్ చేసుకుని మీ వెబ్ పేజ్లో అయితే ఇన్సర్ట్ చేసుకోండి. ఈ విధంగా మనము సింబల్స్ని HTMLలో యూస్ చేస్తామన్నమాట. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.